ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అని ఒక పాట ఉంది. ఇప్పుడు అట్లాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వివిధ దేశాలకు ఫోన్ చేసి 193 దేశాల్లో ముఖ్యమైనటువంటి దాదాపు 40 దేశాల వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇరాన్ వైపు ఉంటారా నా వైపు ఉంటారా అని అడుగుతున్నాడట. అంత పిచ్చెక్కిపోయి ఉన్నాడు, అంత రెచ్చిపోయి ఉన్నాడు. ఇరాన్ దగ్గర ఆయిల్ కొంటే ఆంక్షలే కాకుండా ఇరాన్తో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న దేశాల మీద కూడా ఆంక్షలు పెడుతున్నాడు. ఏ రేంజ్కి వచ్చేసాడంటే ఆపరేషన్ ఎకనమిక్ అవుట్ కాస్ట్ పేరుతో 60 సంస్థలు వ్యక్తులు నౌకల మీద ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ సైనిక కార్యకలాపాలు పెట్రోలియం పెట్రోకెమికల్ మొత్తాన్ని అడ్డుకునేటటువంటి పని చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకవైపున ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మొదాని జాదేహ్ మాత్రం అమెరికాకి మరో ఓటమి తప్పదు, వాషింగ్టన్ విధించిన కొత్త ఆంక్షలు ఎదుర్కోవడానికి మా దగ్గర 2 ఏళ్ల ప్రణాళిక ఉంది, మేము వీళ్ళు ఇట్లా చేస్తారని తెలిసి ముందుగానే మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇరాన్ ప్రజలు దేశాధికారుల సంకల్పాన్ని పరీక్షించడానికి వాళ్ళు చేయగలిగిందంత చేసి విఫలమయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. మేమైతే 2 సంవత్సరాలకి సరిపడా తట్టుకోగలం అని చెప్తున్నారు. అదే సందర్భంలో అమెరికా 2 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు అయినా సరే దాన్ని తొక్కేస్తామని చెప్తుంది.